లులు గ్రూప్ ఇంటర్నేషనల్ అనేది ఆసియాలోనే అతిపెద్ద రిటైల్ వ్యాపార సంస్థ. అంతేకాదు గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ దేశాలతో పాటు ఇతర ప్రాంతాలలో 259 అవుట్లెట్లతో మధ్య ప్రాచ్యంలోనే అత్యంత భారీ సంస్థగా విస్తరించింది కూడా. అలాంటి మాల్ రాష్ట్రంలో ఏర్పాటైతే కొంతమేర స్థానికులకు ఉద్యోగాలతో పాటుగా రాష్ట్రానికి పేరు ప్రఖ్యాతలు కూడా లభించే అవకాశం ఉంటుంది. ఇక లులు ప్రధాన కార్యాలయం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో అబుదాబిలో ఉండగా ఇండియా హెడ్ క్వార్టర్స్ భారతదేశంలోని కొచ్చిలో ఉంది. ఇక ఇంతటి చరిత్ర కలిగిన ఈ లులు మాల్ తాజాగా విశాఖ, విజయవాడ నగరాలలో ఏర్పాటుకు కీలక ముందడుగు పడింది. ఆ సంస్థకు భూములు కేటాయిస్తూ ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. విశాఖ బీచ్ రహదారిలోని హార్బర్ పార్కులో లులు ఇంటర్నేషనల్ షాపింగ్ మాల్స్ ప్రైవేట్ లిమిటెడ్కు 99 ఏళ్ల లీజు ప్రాతిపదికన 13.74 ఎకరాలను ఏపీఐఐసి ద్వారా కేటాయించింది. ఇక్కడ 13.5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో మెగా షాపింగ్ మాల్ ఏర్పాటు చేయనున్నారు. ఇందులో లులు సూపర్ మార్కెట్, లులు ఫ్యాషన్, లులు కనెక్ట్, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సెంటర్ తదితరాలు కొలువుదేరనున్నాయి. ఈ ప్రాజెక్టును ప్రత్యేక కేటగిరీగా పరిగణిస్తూ 3 ఏళ్ల లీజ్ మాఫీని వర్తింపజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర పర్యాటక భూముల కేటాయింపు విధానం 2024-29 ప్రకారం భూమి ధరను నిర్ధారించనున్నారు. కోర్టు కేసుల పరిష్కారానికి ఏపీఐఐసి రెవెన్యూ శాఖ చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. విజయవాడలో 2.23 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో షాపింగ్ మాల్ ఏర్పాటుకు 4.15 ఎకరాల భూమిని లీజు పద్ధతిలో కేటాయించేందుకు సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు ఏర్పాటుకు సూచించిన ప్రాంతంలోని ఆర్టీసీ నిర్మాణాలను ప్రత్యామ్నాయ స్థలాలకు తరలించేందుకు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. దీనికి అవసరమైన భూమిని ఆర్టీసీకి ప్రత్యామ్నాయంగా ఇచ్చి ప్రాజెక్టు స్థలాన్ని పర్యాటక శాఖకు అప్పగించాలని స్పష్టం చేసింది. ఈ 2 ప్రాజెక్టులు నిర్దేశిత గడువులోగా పూర్తయ్యేలా పరిశ్రమలు, వాణిజ్య శాఖ, ఏపీఐఐసి తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. మాల్స్, రెస్టారెంట్లు తరహా ప్రాజెక్టులను పర్యాటక భూముల కేటాయింపు విధానం పరిధిలోకి చేర్చాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.